మూడవ సర్గము రామాయణ కావ్య కథాసంగ్రహము శ్రుత్వా వస్తు సమగ్రం తద్ధర్మాత్మా ధర్మ సంహితం వ్యక్తమన్వేషతే భూయో యద్వృత్తం తస్య ధీమతః. ధర్మాత్ముడైన వాల్మీకి ముని ఇదివరలో నారద మహర్షి వలన ధర్మసహితమైన రామకథను వినియుండెను. మహానుభావుడైన శ్రీరామచంద్రుని వృత్తాంతములో ఇంకను విశేషాంశములు ఏవైనను కలవేమోయని ఆలోచింపసాగెను. ఉపస్పృశ్యోదకం సమ్యక్ మునః స్థిత్వా కృతాంజలః ప్రాచీనాగ్రేషు దర్భేషు ధర్మేణాన్వేషతే గతిం. ఆ మునీశ్వరుడు తూర్పువైపు కొనలుగల దర్భలపై కూర్చొని విద్యుక్తముగా ఆచమనము చేసి భగవంతుని స్మరించుచూ నమస్కరించెను. పిదప తన తపశ్శక్తిచే దివ్యదృష్టితో రామకథారీతిని గూర్చి ఆలోచన చేయసాగెను. రామలక్ష్మణ్సీతాభి రాజ్ఞా దశరథేన చ సభార్యేణ సరాష్ట్రేణ యత్ ప్రాప్తం తత్ర తత్వతః హసితం భాషితం చేవ గతిర్యా యచ్చ చేష్టితం తత్సర్వం ధర్మవీర్యేణ యథావత్ సంప్రపశ్యతి. సీతారామలక్ష్మణులు, దశరథ మహారాజు, అతని భార్యలు, ఆయన రాజ్య ప్రజలు, రాజ్యము మొదలగు వారిని గూర్చియు వారి ప్రసన్నదరహాసములు, మధుర భాషణములు, గంభీర గమనములు, కార్యకలాపములు మున్నగు వాటిని గూర్చియు బ్రహ్మవర ప్రభావము చేత యోగదృష్టితో యథాతథముగా కన్నులగట్టినట్లు ఆ మునికి విదితమాయెను. స్త్రీతృతీయేన చ తథా యత్రాప్తం చరతావనే సత్యసంధేన రామేణ తత్సర్వం చాన్వవైక్షత తతః పశ్యతి ధర్మాత్మా తత్సర్వం యోగమాస్థితః పురా యత్ తత్ర నిర్వృత్తం పాణావామలకం యథా. సత్యసంధుడైన శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి దండకారణ్యమునకు వెళ్ళుటను, జరిగిన సంఘటనలను అన్నింటినీ ఆ తపస్వి దర్శించెను. అంతటా ధర్మాత్ముడైన వాల్మీకి యోగశక్తి ప్రభావమున రామాయణ సంఘటనములన్నీయును ఆ మూలాగ్రముగ కరతలామలకములయ్యెను విశదమాయన. తత్సర్వం తత్వతో దృష్ట్వా ధర్మేణ స మహాద్యుతిః అభిరామస్య రామస్య చరితం కర్తుముద్యతః కామార్థగుణ సంయుక్తం ధర్మార్థగుణ విస్తరం సముద్రమివ రత్నాఢ్యం సర్వశ్రుతి మనోహరం. శ్రీరాముని గుణములను యోగదృష్టితో దర్శించి సంతోషమున వెలుగొందుచున్న వాల్మీకి మిక్కిలి మనోహరుడైన శ్రీరాముని యొక్క చరిత్రమును రచించుటకు పూనుకొనెను. శంఖములు, ముత్యపు చిప్పలు మొదలగు సాధారణ వస్తువులు కలిగియున్నను సముద్రము ముఖ్యముగా రత్నాకరమే అయినట్లు రామాయణము కామార్థ గుణములను అప్రధానముగా కలిగియున్నను ప్రధానముగా ధర్మ మోక్షములనే ప్రతిపాదించును. ఇంకను అది వీనులకు విందొనర్చునది, మనస్సునకు ఆనందమును గూర్చునది వేదసార సంగ్రహము. స యథా కథితం పూర్వం నారదేన మహర్షిణ రఘువంశస్య చరితం చకార భగవాన్ పీయూషంః. నారద మహర్షి ఇదివరలో చెప్పిన రీతిగా పరమపూజ్యుడైన వాల్మీకి ముని రఘువంశమున అవతరించిన శ్రీరాముని యొక్క చరితమును రచించెను. జన్మ రామస్య సుమహత్ వీర్యం సర్వానుకూలతాం లోకస్య ప్రియతాం క్షాంతిం సౌమ్యతాం సత్యశీలతాం. దశరథుని తపఫలముగా శ్రీమహావిష్ణువు రఘువంశమున శ్రీరాముడుగా అవతరించుట, తాటకాది రాక్షసులను వధింపగల ఆయన పరాక్రమము, అందదికిని అనుకూలముగానుండు సత్ప్రవర్తన, అందది ప్రేమలను చూరగొనుట, ఇతరుల అపరాధములను మన్నించుట, ఎల్లరను అనుగ్రహించు లక్షణము, సత్యస్వభావము మొదలగు విషయములను ఈ కావ్యమున ముని వర్ణించెను. నానాచిత్రకథాశ్చాన్యా విశ్వామిత్ర సమాగమే జానక్యాశ్చ వివాహం చ ధనుషశ్చ విభేదనం రామరామ వివాదం చ గుణాన్ దాశరథేస్తథా తథాభిషేకం రామస్య కైకేయ్యా దుష్టభావతాం విఘాతం చాభిషేకస్య రాఘవస్య వివాసనం రాజ్ఞః శోకవిలాపం చ పరలోకస్య చాశ్రయం. శ్రీరామగాథకు అనుగుణమగు తదితరములైన విచిత్ర కథలను రామలక్ష్మణులు విశ్వామిత్రుని వెంట వెళ్లి యాగ సంరక్షణ చేయుటను, రాఘవుడు శివధనుర్భంగముగావించుటను, జానకీయూర్మిళ మాండవీశ్రుత కీర్తులతో జరిగిన రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహములను, శ్రీరామ పరశురాముల సంవాదమును, అట్లే శ్రీరాముని ఉదాత్త గుణములను కవి వర్ణించెను. రామునకు యువరాజ పట్టాభిషేక ప్రయత్నములను, కైకేయి పన్నాగము వలన పట్టాభిషేకమునకు విఘ్నము ఏర్పడుటను, శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గూడి వనవాసమునకు బయలుదేరుటను, దశరథుడు పుత్రశోక విహ్వరుడై స్వర్గస్థుడగుటను మహర్షి వివరించెను. ప్రకృతీనాం విషాదం చ ప్రకృతీనాం విసర్జనం నిషాదాధిప సంవాదం సూతోపావర్తనం తథా. పురజనులు దుఃఖించుట, శ్రీరాముడు వారికన్నుగప్పి వెడలిపోవుట, నిషాదరాజైన గుహునితో సంభాషించుట,
రథసారథిగానున సుమంత్రుడు అయోధ్యకు మలలుట మున్నగు విషయములను ఆ ముని వివరించెను. గంగాయాశ్చాపి సంతారం భరద్వాజస్య దర్శనం. భరద్వాజాభ్యనుజ్ఞానాత్ చిత్రకూటస్య దర్శనం. వాస్తుకర్మనివేశం చ భరతాగమనం తథా ప్రసాదనం చ రామస్య పితుశ్చ సలిలక్రియా. పాదుకాగ్ర్యాభిషేకం చ నందిగ్రామనివాసనం. సీతారామలక్ష్మణులు గంగానదిని దాటుట, వారు భరద్వాజ మహామునిని దర్శించుట, ఆయన అనుజ్ఞతో చిత్రకూటమునకు చేరుట, వాస్తుశాస్త్ర ప్రకారము అచట పర్ణశాలను నిర్మించుట, అందువసించుట, భరతుడు వశిష్ఠాదులతో గూడి శ్రీరాముని దర్శించుట, ప్రసన్నుని చేసుకునుట, శ్రీరాముడు స్వర్గస్థుడైన తండ్రికి తర్పణములను అర్పించుట, భరతుడు శ్రీరాముని పాదుకలను తీసుకుని వచ్చి వాటికి పట్టాభిషేకమొనర్చుట, పిమ్మట అతడు నందిగ్రామమున నివసించుట మొదలగు ఘట్టములను ముని వివరించెను. దండకారణ్యగమనం విరాధస్య వధం తదా దర్శనం శరభంగస్య సుతీక్ష్ణేన సమాగమం. అనసూయా సహాస్యామప్యంగరాగస్య చార్పణం. ఆగస్త్యదర్శనం చేవ జటాయోరభిసంగం. పంచవట్యాశ్చ గమనం శూర్పణఖ్యాశ్చ దర్శనం. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో దండకారణ్యమున ప్రవేశించుట, విరాధుని వధించుట, శరభంగుని దర్శించుట, సుతీక్ష్ణుని గలిసికునుట, అత్రి మహర్షి ఆశ్రమమునకు చేరుట, సీతారామలక్ష్మణులు విరాధుని వధింపకముందే అత్రిముని ఆశ్రమమునకు చేరిరి. ఇచట కథను సంక్షిప్తముగా తెలుపుటయే ప్రధానముగా భావింపబడుటచే సంఘటనల క్రమము పాటింపబడలేదు. అత్ర సర్వత్ర క్రమో న వివక్షితః. రామాయణ ప్రతిపాద్య సంక్షేపమాత్రే తాత్పర్యాత్ గోవిందరాజీయ వ్యాఖ్య. అచ్చట అనసూయాదేవి సీతాదేవికి దివ్య చందనాదులను సమర్పించుట, అగస్త్య మహామునిని దర్శించుట, ఆయన నుండి ధనుర్బాణములను గైకొనుట, జటాయువుతో సమాగమము, పంచవటిలో నివాసము, శూర్పణఖరాక మున్నగు విషయములు తెలుపబడినవి. శూర్పణఖ్యాశ్చ సంవాదం విరూపకరణం తథా వధం ఖరత్రిశిరసోః ఉత్థానం రావణస్య చ మారీచస్య వధం చేవ వైదేహ్యా హరణం తథా రాఘవస్య విలాపం చ గృధ్రరాజనిబర్హణం. శూర్పణఖతో సంవాదము, ఆమె ముక్కుచెవులను ఖండించుట, రాముడు ఖరదూషణ త్రిశిరులను సంహరించుట, రావణుడు మారీచునితోగూడి పంచవటికి చేరుట, శ్రీరామునిచే మారీచ సంహారము, రావణునిచే సీతాపహరణము, శ్రీరాముడు సీతాదేవికై విలపించుట, జటాయుమరణము మొదలగు అంశములు వివరింపబడినవి. కబంధ దర్శనం చేవ పంపాయాశ్చాపి దర్శనం. శబర్యా దర్శనం చేవ హనుమద్దర్శనం తథా విలాపం చేవ పంపాయాం రాఘవస్య మహాత్మన. ఋష్యమూకస్య గమనం సుగ్రీవేణ సమాగమం. ప్రత్యయోత్పాదనం సఖ్యం వాలిసుగ్రీవ విగ్రహం. వాలి ప్రమథనం చేవ సుగ్రీవ ప్రతిపాదనం. తారా విలాపం సమయం వర్షరాత్ర నివాసనం. కబంధుని, శబరిని దర్శించిన పిమ్మట శ్రీరాముడు దుఃఖముతో పంపాతీరమునకు చేరిట, హనుమంతుని గలిసికునుట, ఋష్యమూక పర్వతమునకు చేరి సుగ్రీవుని గలియుట, రామసుగ్రీవమైత్రి పరస్పర ప్రతిజ్ఞలు, సుగ్రీవునకు రాముడు తనపై విశ్వాసము కలిగించుట, వాలిసుగ్రీవుల యుద్ధము, రామునిచే వాలివధ, సుగ్రీవుని కిష్కింధకు రాజును జేయిట. తారావిలాపము, రామలక్ష్మణులు వర్షాకాలములో ప్రస్రవణగిరిపై గడుపుట మొదలగు ఘట్టములు వివరింపబడెను. కోపం రాఘవసింహస్య బలానాం ఉపసంగ్రహం. దిశః ప్రస్థాపనం చేవ పృథివ్యాశ్చ నివేదనం. అంగుళీయకదానం చ వృక్షస్య బిలదర్శనం. ప్రాయోపవేశనం చాపి సంపాతే చాపి దర్శనం. సుగ్రీవుని ఉపేక్షకు శ్రీరాముడు కుపితుడగుట, సేనల సమీకరణము, సుగ్రీవుడు నలుదిక్కులకును వానరయోధులను పంపుచువారికి భౌగోళికాంశములను దెలుపుట, శ్రీరాముడు హనుమంతునకు అంగుళీయకమును ఇచ్చుట, జాంబవదాదులు స్వయంప్రభను దర్శించుట, ప్రాయోపవేశమునకు సిద్ధపడిన అంగదాదులు సంపాతిని దర్శించుట మున్నగు అంశములు వర్ణితములు. పర్వతారోహణం చేవ సాగరస్య చ లంఘనం. సముద్రవచనా చేవ మైనాకస్య చ దర్శనం. రాక్షసీతర్జనం చేవ ఛాయాగ్రాహస్య దర్శనం. సింహికాయాశ్చ నిధనం లంకామలయ దర్శనం. రాత్రో లంకాప్రవేశం చ ఏకస్యాపి విచింతనం. ఆపానభూమిగమనం అవరోధస్య దర్శనం. దర్శనం రావణస్యాపి పుష్పకస్య చ దర్శనం. మహేంద్రగిరి నుండి హనుమంతుని సముద్రలంఘనము, సముద్రుని ప్రేరణతో మైనాకుని ఆతిథ్య ప్రయత్నము, సురసను జయించుట, సింహికను వధించుట, లంకామలయ పర్వతముల దర్శనము, రాత్రియందు మారుతి లంకలో ప్రవేశించి
ఒంటరిగా ఆలోచించుట, పానభూమిని, అంతఃపురమును గాలించుట, రావణుని దర్శించుట, పుష్పకమును పరిశీలించుట మున్నగు ఘట్టములు వక్కాణింపబడినవి. అశోకవనికాయానం సీతాయాశ్చాపి దర్శనం. అభిజ్ఞాన ప్రదానం చ సీతాయాశ్చాభిభాషణం. రాక్షసీతర్జనం చేవ త్రిజటా స్వప్నదర్శనం. మణిప్రదానం సీతాయాః వృక్షభంగం తథైవ చ. మారుతి అశోకవనమునకు చేరుట, రావణుడు సీతను భయపెట్టుట, హనుమంతుడు సీతమ్మను దర్శించుట, ఆమెకు అంగుళీయకమును సమర్పించుట, ఆమెతో సంభాషించుట, రాక్షస స్త్రీలు సీతాదేవిని భయపెట్టుట, త్రిజటా స్వప్న వృత్తాంతము, సీతాదేవి చూడామణిని హనుమంతునకు ఇచ్చుట, మారుతి అశోకవనమును ధ్వంసమొనర్చుట అను విషయములు వర్ణితములు. రాక్షసీ విద్రవం చేవ కింకరాణాం నిబర్హణం. గ్రహణం వాయుసునోశ్చ లంకాదాహాభిగర్జనం. ప్రతిప్లవనమేవాధా మధూనాం హరణం తథా. రాఘవాశ్వాసనం చాపి మణినిర్యాతనం తథా. హనుమంతునకు భయపడి రాక్షస స్త్రీలు పారిపోవుట, కింకరనామక రాక్షసులను, తదితర రాక్షస్యోధులను మారుతి మట్టుపెట్టుట, బ్రహ్మాస్త్రముచే బంధితుడైన వాయుసుతుడు రావణసభకు చేరుట, లంకను గాల్చుట, సముద్రముపై తిరుగు ప్రయాణము, వానరులచే మధుభక్షణము, ఆంజనేయుడు రాముని ఓదార్చుట చూడామణిని సమర్పించుట మొదలగు అంశములు తెలుపబడినవి. సంగమం చ సముద్రేణ నడసేతోశ్చ బంధనం. ప్రతారం చ సముద్రస్య రాత్రో లంకావరోధనం. విభీషణేన సంసర్గం వధోపాయనివేదనం. కుంభకర్ణస్య నిధనం మేఘనాదనిబర్హణం. శ్రీరాముడు సైన్యములతో సముద్రతీరమునకు చేరుట, నలుడు సముద్రముపై సేతువును నిర్మించుట, సముద్రమును దాటి రాత్రివేళ లంకను ముట్టడించుట, విభీషణ శరణాగతి, రాక్షసయోధులను వధించు ఉపాయములను విభీషణుడు శ్రీరామునకు తెలుపుట, కుంభకర్ణ మేఘనాదుల సంహారము మున్నగు విషయములు వర్ణితములు. రావణస్య వినాశం చ సీతావాప్తిం ఆరేహపురే. విభీషణాభిషేకం చ పుష్పకస్య చ దర్శనం. అయోధ్యాయాశ్చ గమనం భరతేన సమాగమం. రామాభిషేకాభ్యుదయం సర్వసైన్య విసర్జనం. స్వరాష్ట్రరంజనం చేవ వైదేహాశ్చ విసర్జనం. అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే. తచ్చకారోత్తరే కావ్యే వాల్మీకిర్భగవాన్ నృసింహ. శ్రీరాముడు రావణుని పరిమార్చుట, సీతాదేవిని చెరదీయుట, విభీషణుని లంకాధిపతిని గావించి పుష్పకమును అధిరోహించుట, విమానము పై అయోధ్యకు బయలుదేరుట, భరతుని గలియుట, శ్రీరాముడు రాజ్యాభిషిక్తుడగుట, వానర సైన్యములను వారి వారి ప్రదేశములకు పంపివేయుట, ప్రజానురంజకముగా శ్రీరాముని పరిపాలనము మున్నగు ఘట్టములు వర్ణింపబడినవి. ఇంతవరకునుగల రామాయణ కావ్య విశేషములన్నీయును 6 కాండములుగా వాల్మీకి మునిచే రచింపబడినవి. సీతా పరిత్యాగమును, తదనంతర ఘట్టములను పూజ్యుడైన వాల్మీకి మహర్షి ఉత్తరకాండమున వివరించెను. ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే తృతీయః సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్రామాయణమునందలి బాలకాండమునందు 3వ సర్గము సమాప్తము.